ఇరే బస్ కొట్టేస్తున్నారు బాబు బాబు లేవు బాబు బాబు లేవు. ఏంద్ర నాయన ఈ గ్రహం ఏందో ఈ మనుషులు ఏందో అర్థం కావట్లేదు. ఇదేంద్రదా ఆపరిచినట్టుంది నాక. న్యూ ఇయర్ శుభాకాంక్షలు మా అందరికి. జనవరి 1 అందరికి శుభాకాంక్షలు. అందరూ బాగుండండి, అందరూ బాగా తినండి, అందరూ హ్యాపీగా ఉండండిరా. కొత్త సంవత్సరం అందరూ చల్లగా ఉండండమ్మా. అమ్ములు, అన్నలారా, చిన్నలారా, పెద్దలారా, తమ్ముళ్ళారా, అక్కలారా అందరూ బాగున్నాండి. కొత్త సంవత్సరంలో అందరూ కొత్తగా ఉండండి. ఎస్, హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. ఎస్, యూకేలో నెల్లూరు పిల్లతో లండన్ సిరీస్లో ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్షన్ లండన్ ఐ పక్కనే ఉంటుంది. లండన్ సీ లైఫ్ అక్వేరియం అనమాట. సో సీ లైఫ్ అంటే చేపలు మెయిన్ చెప్పాలంటే. సో ఇది చూసారా, లండన్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ అంటారు, ఓపెన్ టాప్ బస్ అంటారు. సో 19 pounds టికెట్ ఉంటుంది, 24 hours వ్యాలిడిటీ ఉంటుంది. టు అండ్ ఫ్రమ్ లండన్ అట్రాక్షన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, అదొక ఫేమస్ లండన్ అట్రాక్షన్. బిగ్ బెన్ అంటారు, ఆర్కిటెక్చర్ ఆసమ్ ఉంది కదా. సో ఆ బిగ్ బెన్ ఆర్కిటెక్చర్ అదొక అట్రాక్షన్. ఈ లండన్ ఐ ఇదొక అట్రాక్షన్. లండన్ ఐ పక్కనే మనం ఇప్పుడు వెళ్తున్నాం. సీ లైఫ్ అనమాట, లండన్ సీ లైఫ్ అక్వేరియం. ఇది టికెట్ ఎలా ఉంటుందంటే, యావరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ అట్రాక్షన్ ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే 35 pounds పడుతుంది. 35 to 40 pounds యావరేజ్ పడుతుంది. టోటల్ 5 అట్రాక్షన్స్ తీసుకుంటే చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇది చూసారా, స్టార్టింగే అదిరిపోయింది కదా సీ లైఫ్ అట్రాక్షన్. ఇలా మనం ఎంటర్ అవుతామన్నమాట. ఆ పెద్ద పెద్ద షార్క్స్, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి కదా, అవి వాటి మీద నడుచుకుంటూ వెళ్తాము. ఇలాగా నిజంగా వండర్ అని చెప్పాలి. ఆసమ్ అండి. ఆల్మోస్ట్ 20% సీ లైఫ్, సీ అనేది ఒక హిస్టరీ కదా, మిస్టరీ. సో ఒక 20% కవర్ చేశారు ఇక్కడ. మొత్తం అది ఇంకా వాస్ట్ కదా, మొత్తం ఎంత చేయడానికి కూడా అవ్వదు. సో 20%. ఈ లాబ్స్టర్ చూసారా, ఏదో రంగు వేసినట్టే బ్లూ కలర్, థిక్ బ్లూ అనమాట. చాలా ఒక 2.5 feet వరకు ఉంది అది హైట్. వీడియోలో మాత్రం చిన్నగా కనిపించింది. అండ్ ఫిషెస్, బ్యూటిఫుల్ ఫిషెస్ అనమాట. పెద్ద పెద్ద ఫిష్ ట్యాంక్స్ యాక్చువల్గా మొత్తం అక్వేరియం అంతా. సో ఈ మ్యూజియం, ఫిష్ మ్యూజియం అని చెప్పొచ్చు, ఫిష్ అక్వేరియం, సీ లైఫ్ అక్వేరియం, డిఫరెంట్ నేమ్స్ అనమాట. ఇప్పుడే ఫీడింగ్ పెట్టినట్టున్నారు చూసారా, అక్కడ క్రాబ్ తింటూ ఉన్నాయి ఫిషెస్. ఈ ఫిష్ చూసారా ఎంత బాగుందో, జలకన్యలాగే ఉంది. ఆసమ్ అసలు, చాలా పెద్ద ఫిష్. డిఫరెంట్ ఫిషెస్ గాయస్. ఇవి మొత్తం మనం లైవ్లో కూడా ఎక్స్ప్లోర్ చేయలేము, అంత బ్యూటిఫుల్గా, అంత క్లోజ్గా చూడొచ్చు మనం డిఫరెంట్ ఫిషెస్. ఇది చూసారా, పెద్ద పెద్ద షార్క్స్ అనమాట ఈ పెద్ద ట్యాంక్లో. ఇది రిపీటెడ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అది చూసారా, ఒక బేబీ కూడా ఉన్నట్టుంది లోపల, షార్క్ లోపల. సో అది ఆ బేబీ బర్త్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ నేను చూడగలనా, మళ్ళీ రావాలి అనిపించింది అనమాట. అట్లీస్ట్ బేబీ పుట్టిన తర్వాత అయినా స్మాల్ బేబీని చూడొచ్చు కదా, అది బేబీని క్యారీ చేస్తుంది. మొత్తం ఇది రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటుంది, డిఫరెంట్ వ్యూ పాయింట్స్. అది చూసారా, ఆ షార్క్ నిద్రపోతుందో తెలియట్లేదు, ఏం చేస్తుందో తెలియట్లేదు. అండ్ ఇది చూసారా, పండుగప్ప. అండ్ డిఫరెంట్ ముక్కు, సంథింగ్ ముక్కు చేపలు, అండ్ పెద్ద చేప, అండ్ టేకు చేపలు, డిఫరెంట్ చేపలు ఉన్నాయి. అసలు ఫిష్ లవర్స్కి అయితే, సీ లవర్స్కి అయితే ఆసమ్ ఫీస్ట్ అని చెప్పాలి. అండ్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది చూసారా, ఇది ఒక డిఫరెంట్ ట్యాంక్, పెద్ద ట్యాంక్స్లో అనమాట, పెద్ద ఫిష్ ట్యాంక్స్ అని చెప్పచ్చు. ఇదే చెప్పాను కదా, ఇది రిపీట్ అవుతూ ఉంది. డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట, చాలా క్లోజ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళే కొద్దీ ఈ పర్టికులర్ పెద్ద షార్క్స్ ఉన్నాయి కదా, ఇవి డిఫరెంట్ వ్యూ పాయింట్స్, చాలా క్లోజ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇది చూసారా ఎంత అవసరం ఉందో. అండ్ ఇవి జీబ్రా ఫిషెస్ లాగా ఉన్నాయి. అండ్ అది చూసారా, వైట్ అండ్ ఎల్లో, ఆసమ్ ఉంది అసలు పర్టికులర్ ఫిష్. అండ్ ఇవి మనకి రెగ్యులర్గా కనిపించేవే కదా, ఈవెన్ ఇండియాలో కూడా మనం హౌసెస్లో కూడా పెట్టుకుంటున్నట్టున్నారు. చాలా వాస్ట్గా ఇవి బాగా పాపులర్ అయ్యాయి. అండ్ బ్లాక్ ఉంది, ఆసమ్ ఉంది, అది బ్లాక్ ఆరెంజ్.
అండ్ కమింగ్ టు కోరల్ కింగ్డమ్ అనమాట. కోరల్ కింగ్డమ్లో ఈ సీలో మనం డిఫరెంట్ ఈ కోరల్స్ అన్నీ చూడొచ్చు అనమాట. సో అవి ఇక్కడ పెట్టారు. ఆల్మోస్ట్ చెప్పాను కదా 20% ట్రై చేశారు. మనకి ఇంకా వాస్ట్ ఉంటుంది కదా సీ అంటే. ఒరిజినల్ కలర్స్ ఒరిజినల్గా చూస్తుంటే ఆసమ్ ఉన్నాయి ఇవి కోరల్స్, ఆసమ్ కలర్స్. ఈ పర్టికులర్ ఫిష్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, చాలా అట్రాక్టివ్గా ఉంది. థిక్ బ్లూ కలర్, కానీ అది వాళ్ళ లైటింగ్ కూడా బ్లూ ఉండడం వల్ల మనకి కరెక్ట్గా క్యాప్చర్ అవ్వలేదు ఈ పర్టికులర్ ఫిష్ అనమాట. ఆసమ్ ఉంది. అండ్ కమింగ్ టు దిస్ వన్ ఆల్సో, చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఈ ఫిషెస్ అన్నీ, ఆసమ్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ కోరల్స్ అనమాట నాకు చాలా నచ్చాయి. ఒరిజినల్ కలర్స్ అయితే వీడియోలో ఎలా వస్తుందో తెలియట్లేదు, కానీ ఈ పర్టికులర్ థింగ్ చెప్పాను కదా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. గోయింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళే కొద్దీ మాత్రం వ్యూ అనేది ఆసమ్ ఉంది. ఈ షార్క్స్ ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆగిపోయి అలా స్టన్ అయిపోయి చూస్తున్నారు. మనం ఒరిజినల్గా కూడా సీలో ఎంత బోటింగ్ లైవ్లో వెళ్ళినా కూడా టికెట్స్ పెట్టి మనం ఇవంతా ఎక్స్ప్లోర్ చేయలేము. ఇక్కడ ఎంత క్లోజ్గా చూస్తున్నాం కదా. సో వాళ్ళ క్రియేషన్ చూడండి, ఒరిజినల్ సీ లాగే క్రియేట్ చేశారు ఈ షార్క్స్కి. ఆ ఎన్విరాన్మెంట్ అనేది అంతా కింద శాండ్ ఉంది అండ్ పక్కన సీ స్టోన్స్ ఉంటాయి కదా మనకి ఒరిజినల్గా స్టోన్స్ సీలో, అలా అన్నమాట క్రియేట్ చేశారనమాట. ఆసమ్ ఉన్నాయి అసలు ఈ ఫిషెస్. ఫిష్ లవర్స్, షార్క్ లవర్స్ అయితే నిజంగా ఎంజాయ్ చేస్తారు అలాగా. నాకైతే ఇంకోసారి వెళ్ళి ఆ మెయిన్ ఆ బేబీని చూడాలని ఉంది, షార్క్ బేబీని. అండ్ ఇవి చూసారా హార్సెస్, సీ హార్సెస్ అనమాట. అండ్ అవి చూసారా డిఫరెంట్ క్రియేచర్, సీ క్రియేచర్ ఇప్పటి వరకు చూడలేదు నేను. అండ్ ఇందులో నేను చూడని పెంగ్విన్స్ కూడా ఫస్ట్ టైం చూసాను అనమాట. సీ లైఫ్లో పెంగ్విన్స్ కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ థీమ్స్ పెట్టారు. ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎల్లో అండ్ వైట్ స్ట్రైప్స్ వచ్చి. అండ్ ఇది పింక్ అండ్ ఎల్లో. ఓ మై గాడ్ ఆసమ్ ఉంది పర్టికులర్ ఫిష్ కూడా. అండ్ నిజంగా ఫిష్ లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. అండ్ డిఫరెంట్ కలర్స్, ఇదైతే సూపర్ ఉంది అసలు, క్రిమ్షన్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఫిష్. వావ్. అండ్ డిఫరెంట్ థీమ్స్ పెడతారనమాట ఇలాగా. మొత్తం యూకే అంతా ఈ అట్రాక్షన్స్ అన్నిటిలో డిఫరెంట్ థీమ్స్ పెడతారు. సో ఇది రెయిన్ ఫారెస్ట్ థీమ్ అనమాట. అక్కడ చూసారా ఆ ఫ్లవర్ అవంతా ఒరిజినలే అనమాట. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటారు కదా, అది వన్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట. బకెట్ లిస్ట్ విజిట్ చేయాలి. అండ్ అందులో ఫ్రాగ్ ఇప్పుడు చూసింది చిన్న కప్పలు అండ్ ఈ చిన్న చేపలు. అండ్ ఇవి తెలిసిందే కదా టోటాయిస్లు అనమాట, స్టార్ టోటాయిస్లు. అదైతే ఏంటో హైబర్నేషన్లో ఉన్నట్టుంది. యూజువల్గా టోటాయిస్లు హైబర్నేషన్స్లో ఉంటాయి కదా. సో అలా పైకి తల ఎత్తి చూస్తూ ఉందన్నమాట. ఇవి ఇక్కడ లోపల ఆడుతూ ఉన్నాయి. ఈ బిల్లీ ఫిషెస్ చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అక్కడ కూడా. అండ్ ఇది ఒక జైన్ టోటాయిస్ అని చెప్పచ్చు, చాలా పెద్దది. అలా వచ్చిందనమాట, వీడియో కోసమే వచ్చినట్టు లోపల నుంచి మంచిగా. అండ్ ఇక్కడ చూడండి తలకి గుద్దుకుంటుంది స్టోన్కి. ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాయో ఇవైతే. చాలా హెల్దీగా ఉన్నాయి, బాగున్నాయి మంచిగా. అండ్ ఇదైతే పర్టికులర్ ఈ ఏరియా ఆసమ్ ఉంది, వీడియోస్ తీసుకోవడానికి కానీ లైక్ ఫొటోస్కి కానీ ఆసమ్ ఉంది ఈ పర్టికులర్ థీమ్. ఒక్కొక్క ఫిష్ మినిమం టు మినిమం 10 kgs ఉంటుంది. సేమ్ అన్నీ ఒకే ఫ్యామిలీ లాగా మంచిగా సూపర్ ఉంది అది అసలు. అండ్ ఇవి చూసారా అవేంటో రాక్షస చేపల్లాగా ఉన్నాయి ఇవి రెండు. అవి అమెజాన్ ఫారెస్ట్ చేపలు అనుకుంటా గాయస్. అండ్ చాలా నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్లో కూడా చూస్తున్నాం ఈ పర్టికులర్ ఫిష్ని, అమెజాన్ ఫారెస్ట్లో ఉంటుంది అన్నట్టు. అండ్ ఇది లాబ్స్టర్ అగైన్. ఇది కూడా వీడియోలో చూడడానికి ఎలా ఉందో కానీ చాలా పెద్దవి ఇవి లాబ్స్టర్స్. అండ్ ఆరెంజ్ షేడ్ ఇది. అండ్ ఈ పర్టిక్యులర్ థింగ్ ఓ మై గాడ్ మై ఫేవరెట్ అనమాట. ఆ షార్క్స్ తర్వాత ఇది ఫేవరెట్. ఈ 2 చూసారా జైంట్, ఇవి ఎంత పెద్ద సైజు టార్టాయిస్ అండ్ ఆ ఫిష్ ఆసమ్ ఉన్నాయి. ఇదైతే చాలా పెద్ద లైక్ ట్యాంక్ అని చెప్పచ్చు. ఇది ఆల్రెడీ కింద చూసాము, సేమ్ అదే అనమాట. మొత్తం ఇది 3 floor బిల్డింగ్, అలా పోతూ చూస్తూ ఉండడమే అనమాట. అండ్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్లో సెట్ చేశారు ఇది ట్యాంక్స్.
ఆసమ్ ఉన్నాయి ఇవైతే. ఇక్కడ కూర్చొని మనము ఆ ఫిషెస్ దగ్గర కూర్చొని తీసుకోవచ్చు అనమాట ఫొటోస్, వీడియోస్ మంచిగా. అండ్ అది చూసారా టార్టాయిస్తో నాకు దొరికిందనమాట మంచి పిక్చర్. అండ్ అలా కూర్చొని తీసుకున్నాము పిక్చర్స్. ఆసమ్ కదా అసలు. ఇదైతే ఫిష్ని లైక్ బ్రీడ్ పర్పస్ అనమాట. ఇక్కడ వాటి ఎగ్స్ అవి ఇక్కడ కలెక్ట్ చేసి వాటిని లైక్ బర్త్ తీసుకుంటున్నారు. అండ్ దెన్ అదేదో ట్రై చేస్తున్నారు ఇక్కడ, ఫెర్టిలైజేషన్ అంటారు కదా అలాగా. సో ఇవన్నీ అవే అనమాట. సో అలా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ చూసారా పెంగ్విన్స్. ఓ మై గాడ్, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను పెంగ్విన్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా అగ్గిపెట్టి మచ్చతో ఇచ్చాను కదా, అది బ్యూటిఫుల్ అనిపించింది. అది ఎలా వస్తూ ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ వస్తూ అలా క్రియేట్ చేశాను కదా. ఆసమ్ అని హోప్ మీ అందరూ ఎంజాయ్ చేశారనుకుంటా అది కూడా. అండ్ ఫస్ట్ టైం అనమాట పెంగ్విన్స్ లైవ్లో చూడడం. అవన్నీ కూడా పెంగ్విన్సే అక్కడ. పెంగ్విన్స్ కోసం మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారు ఆ పర్టికులర్ ఏరియా. అంటార్కిటికా థీమ్ పెట్టారనమాట, పోలార్ థీమ్ అనమాట. సో ఇవన్నీ అంటార్కిటికాలో ఉంటాయి కదా, సో పోలార్ థీమ్ అని ఒకటి ఎక్స్టెండ్ చేస్తూ క్రియేట్ చేస్తున్నారు. అవి చాలా ఉన్నాయి పెంగ్విన్స్ అక్కడ. ఈ వాటర్లో తక్కువే ఉన్నాయి. అండ్ అవన్నీ బయట అలా స్విమ్ చేసుకుంటూ బయటకు వస్తూ మళ్ళీ స్విమ్ చేస్తూ అలా ఉన్నాయన్నమాట. అవసరం ఉన్నాయి. పోలార్ థీమ్లో లైక్ మేబీ బంటిని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారనుకుంటా. ఇది పోలార్ అడ్వెంచర్ అని చెప్పి పోలార్ థీమ్. బంటి కోసం కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మరి ఎక్స్టెండ్ చేస్తున్నారు. పెంగ్విన్స్ క్యూటెస్ట్ కదా, వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ ఆన్ ద ఎర్త్ అని చెప్పచ్చు. అండ్ ఇవి చూసారా సీలో, వీటిని ఏదో అంటారు కదా, నాకు నేమ్ స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ ఇదే టైప్లో ఇది ఆసమ్ ఉంది అసలు. బ్లూ కలర్, థిక్ బ్లూ కలర్, మొత్తం డిజైనింగ్ లాగే ఆ పైన స్టోన్స్ వాటికి పెట్టినట్టే ఉందన్నమాట. ఆసమ్ ఉంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫిష్ ట్యాంక్. డిఫరెంట్ ఫిషెస్ చూడొచ్చు ఇక్కడ కూడా. అండ్ ఇది కూడా ఇంతకుముందు చూసాం కదా సేమ్ అదే. ఇది కూడా 3 డిఫరెంట్ ఫ్యామిలీస్ చెప్పచ్చు. సో అవి పెట్టారు. సో ఇది గాయస్ ఎలా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ లండన్ సీ లైఫ్ అక్వేరియం గాయస్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఎస్, ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సైనింగ్ ఆఫ్, మీ యూకేలో నెల్లూరు పిల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.